ఫోన్ ఎందుకు తెచ్చినా మరి? చూడొచ్చు గాయస్, ఇక్కడైతే భక్తులు అయితే కాళ్ళు అయితే కడుక్కుంటారు. అక్కడైతే ప్రసాదం అయితే ఇస్తారు, స్వామి ప్రసాదం. చూడొచ్చు, లడ్డు 20 రూపాయలు, పులిహోర 15 ఉంది. చూడొచ్చు గాయస్, మీరు చూడండి గాయస్ పాము. చూడండి గాయస్, ఇక్కడైతే ప్రసాదం దొరుకుతుంది. చూడండి గాయస్, ఇక్కడైతే మొత్తం కొండ మొత్తం బండలు ఉంది. చూడండి ఇక్కడ మా తమ్ముడు అంత పిచ్చ ప్రయోగాలు చేస్తున్నాడు. చూడండి గాయస్, ఇక్కడ నుంచి ఏదో మెట్లు స్టార్ట్ అవుతున్నాయి. తిరుపతి మెట్లు లానే ఉంటాయి సేమ్. చూడండి, మా తమ్ముడే తాగట్లేదు, ఎక్కేస్తూనే ఉన్నాడు. చూడండి, కిట్టు కిట్టు హాయ్ చెప్పు, కిట్టు హాయ్ చెప్పు. ఎన్ని మెట్లు ఉన్నాయి లెక్క పెట్టు. చూడండి గాయస్, మా తమ్ముడు ఎట్లా ఎగురుతున్నాడు. ఇంకా చాలా మెట్లు ఎక్కేది. కిట్టు హ్యాపీగా ఉందా నీకు ఇక్కడికి వచ్చినందుకు? మా తమ్ముడికి హ్యాపీగా ఉందంట గాయస్. నాకైతే మస్తు దమ్ వస్తుంది గాయస్. మా తమ్ముడు అయితే మెట్లు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు గాయస్. చూడండి గాయస్, ఇంకా మెట్లు ఉన్నాయి. నడుస్తూనే ఉన్నాం మేమైతే. చూడండి గాయస్, ఇంకా మెట్లు ఉన్నాయి, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. నరసింహ, చూడండి గాయస్, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. మా తమ్ముడైతే వెనకాలైతే మెట్లు లెక్క పెట్టుకుంటూ చేస్తున్నాడు. మా వాళ్ళైతే కిందనే ఆగిపోయారు. చూడండి, మాకైతే నాకేం సంబంధం లేదనుకుంటే వచ్చేస్తూనే ఉంది. చూడండి గాయస్, ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి గాయస్, ఇంకా మెట్లు. కిట్టు హాయ్ చెప్పు. చూడండి గాయస్, ఎక్కుతూనే ఉన్నాడు మా తమ్ముడైతే. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా కొన్ని మెట్లు మాటలనే ఉన్నాయి, కొన్ని అయితే మెట్లు ఉన్నాయి. చూడండి గాయస్, ఇంకా ఇక్కడైతే మీకు ఫోటోలు అయితే పెట్టేసింది. చూడండి గాయస్, మొత్తం బండలు. ఇక్కడ నుంచి చూడండి గాయస్, అన్ని ఇల్లులు అయితే చిన్న చీమలు లెక్క కనిపిస్తున్నాయి. అక్కడ మొత్తం రివరే గాయస్, ఎదురుగా అదంతా వాటర్ అన్నమాట. చూడండి, చూడండి గాయస్, చూసి అప్పుడెప్పుడో కట్టిన ఆలయం గాయస్. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటిదంటే ఒక రాయి మీద ఒక రాయి పెడితే ఇల్లులు కట్టుకుంటామని, అందుకని చాలా మంది పెట్టేశారు. చూడవచ్చు మీరు, చూడండి ఇక్కడ నుంచి అయితే చూడవచ్చు. పాము అయితే మంచి క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి గాయస్, మొత్తం ఎంత పెద్ద పాము ఉందో. గుడి దగ్గరికి అయితే మొత్తానికి అయితే చేరుకున్నాం గాయస్. చూడండి మీరు, చూడండి ఇక్కడైతే మా వాళ్ళు అయితే కాళ్ళు రుక్కుతున్నారు. నేను కూడా రుక్తా. చూడండి గాయస్, ఇదైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మనం.
చూడండి గాయస్, గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి, దీపాలు వెలిగించండి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం గాయస్. ఉగ్రం వీరం మహావిష్ణువంతం సర్వతం. చూడండి గాయస్, గుడి పక్కన వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి గాయస్, ఇక్కడ ఉండండి గాయస్. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి, నామాలు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనపడుతుంది గాయస్. అమ్మయ్య, ఇక్కడ నుంచి అయితే దిగుతున్నాం గాయస్. చూడండి గాయస్, అమ్మ నా పుట్టెంటికలు ఇక్కడనే తీయించింది. మా ఇద్దరు పుట్టెంటికలు అయితే ఇక్కడనే తీసినాం గాయస్. నాంపల్లిదా ధ్వజస్తంభం గాయస్, బలిపీఠం. ప్రదక్షిణలు చేయాలి గాయస్. లోపలికి అయితే వెళ్తున్నాం గాయస్. ఇంకొకటి ఇది చేసండి, నేను లోపలికి కూర్చుంటాం. ఇది చేసండి. చూడండి గాయస్, ఇక్కడైతే మొత్తం మనమైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. కూర్చొని చూడండి గాయస్. ఒకటే చూడండి గాయస్, నుంచి పడతాము పడము పడతాయి. చూడండి గాయస్, ఇప్పుడైతే మళ్ళీ ప్రదక్షిణకైతే వెళ్తున్నాం గాయస్. చూడొచ్చు, 4 ప్రదక్షిణాలు అయితే కాగానే మనమైతే వెళ్ళిపోవచ్చు గుళ్ళకి. చూడండి మీరు, గుళ్ళ నరసింహస్వామి అయితే చాలా బాగుంటారు. గుళ్ళ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచారు. ఇక్కడైతే స్వయంభూగా వెలిచారు స్వామి, ఈ పెద్ద పెద్ద బండల మధ్య. చూడండి గాయస్, ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి గాయస్. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు లాస్ట్ ప్రదక్షిణ అన్నమాట గాయస్. అలసిపోయినాం గాయస్. ఇక్కడైతే స్వామి స్వయంగా ఇలాంటి పెద్ద బండల మధ్య వెలిసింది గాయస్. చూడవచ్చు మీరు, నరసింహస్వామి అయితే ఇట్లా బండల మధ్యలో అయితే వెలిసింది గాయస్. పెద్ద పెద్ద బండలు మావి. కేశఖండనం కూడా ఇక్కడ అయింది గాయస్. అలాగే చెవులు కూడా మాకు ఇక్కడే కుట్టించారు. ధ్వజస్తంభాన్ని చూడొచ్చు గాయస్. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాం గాయస్. మా అమ్మ అయితే అక్కడ బొట్టు తీసుకుంటుంది. చూడండి గాయస్, టెంపుల్ లోపలికి అయితే అడుగు అయితే పెడుతున్నాము. ఇక్కడైతే నరసింహస్వామిని అయితే చూడొచ్చు.